శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, శనిగారి యొక్క రాశి మార్పు జరగబోతోంది. 2025వ సంవత్సరంలో అదృష్టం పొందేటటువంటి రాశులేవి శనిగారి వల్ల. శనిగారు మనము గ్రహాలని కూడా గౌరవించాలి. వాళ్ళు కూడా మనకి మైథలాజికల్ గా చాలా స్టోరీస్ ఉన్నాయి. శని వచ్చాడు, వెళ్ళాడు, గురువు వచ్చాడు, ఇలా ఏకవచన సంబోధన చేయకూడదు. వారు కూడా అష్టదిక్పాలకులే కాబట్టి వారిని కూడా మనం గౌరవించి మాట్లాడాలి అనేటటువంటి ఉద్దేశంతోనే నేను గ్రహాలని గారు అని సంబోధిస్తూ ఉంటాను. ముఖ్యంగా పెద్ద గ్రహాలు కాబట్టి శనిగారిని కానీ గురువు గారిని కానీ గారు అని సంబోధించడం జరుగుతూ ఉంటుంది. అయితే శనిగారి యొక్క మార్పు 2025వ సంవత్సరంలో మార్చి 30వ తేదీన కుంభరాశి నుంచి మీనరాశిలోకి వెళ్ళబోతోంది. ఒక రాశిలో ఉన్నప్పుడు వారి యొక్క ఫలితాలు మిగతా రాశుల వారికి కొంతమందికి అనుకూలంగా ఉంటాయి, కొంతమందికి అననుకూలంగా ఉంటాయి. శనిగారి యొక్క అనుగ్రహం ఉన్నటువంటి రాశులు చాలా ప్రయోజనాలు పొందుతూ చాలా అభివృద్ధి మార్గంలోకి వస్తారు. మిగతా గ్రహాలు బాగున్నా బాగుండకపోయినా ఒక్క శనిగారి యొక్క అనుగ్రహం ఉన్నా వాళ్ళు జీవితంలో అన్ని చెలాయించుకొని రాగలుగుతారు. అంత అద్భుతమైన గ్రహం శని గ్రహం. అది గ్రహముగా చూస్తే గ్రహం అని చెప్తాము, మైథలాజికల్ గా చూస్తే సూర్యుని యొక్క కుమారుడు అని చెప్తాము. అలాగే శని కూడా ఒక పరిపాలన నాయకుడైన, ఎవరిని ఎప్పుడు ఎలా పట్టుకోవాలి అనేది కూడా వారికి తెలిసినంతగా ఎవరికి తెలీదు. అంత ఉద్యోగ నిర్వహణలో ఆయన మమేకం అయిపోయి కరెక్ట్గా ఏ గ్రహస్థితి ఎలా ఉందో ఆ రాసుల వారికి ఏ విధంగా మంచి చేయాలి, ఏ విధంగా చెడు చేయాలి అనేది వారి యొక్క ఉద్యోగ ధర్మం అనే చెప్పాలి. అయితే ఇందులో వాళ్ళ ప్రమేయాలు ఉండవు. వాళ్ళకేమి కక్షలు కార్పణ్యాలు ప్రేమలు అభిమానాలు ఇలాంటివి ఏవి ఉండవు. తన పని తాను చేసుకొని వెళ్తుందంతే. గ్రహాలన్నీ కూడా అంతే, అందులో శనిగారు కూడా అంతే అన్నమాట. మనకి ఒకవేళ ఏదైనా బాగలేకపోయినట్లయితే మనము ఉపచారాలు చేసుకోవాలి, స్తోత్రపారాయణాలు చేసుకోవాలి, దాన ధర్మాలు చేసుకోవాలి. అనేక విధాలుగా ఆ గ్రహాన్ని కొంచెం శాంతింపజేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మన అదృష్టం కొద్దీ శాంతింపబడితే బాగుంటాయి, లేకపోతే ఇబ్బంది పడతారు. అయితే ఈ మార్చి 30వ తేదీన శనిగ్రహం యొక్క సంచారము కుంభరాశి నుంచి మీనరాశిలోకి వెళ్తూ 2.5 సంవత్సరాల కాలం ఉంటుంది అక్కడ. అయితే ఒక్కొక్కసారి రుజుమార్గం ఉంటుంది, ఒక్కొక్కసారి వక్రగతి ఉంటుంది. అది మళ్ళీ ఆ రాశి ఫలితాలు చెప్పుకునేటప్పుడు తెలియచెప్పుకుందాం. ఇప్పుడు ముందరే ఈ కుంభరాశి నుంచి మారినప్పుడు ఏ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఎవరెవరికి ఎలా ఉండబోతోంది ఇత్యాది విషయాలు ఇప్పుడు తెలియచెప్పుకుందాం. ఎన్నో రకాలుగా మానసికమైనటువంటి భావనలన్నీ, శారీరకమైనటువంటి భావనలన్నీ, ఏ కృషి చెయ్యాలో ఆ కృషికి సంబంధించిన కార్య సాఫల్యత అంతా కూడా నిర్వీర్యం అయిపోతూ ఉంటుంది ఇప్పటి వరకు కూడా. కానీ ఇప్పుడు ఈ రాశులు మారుతున్న కారణం చేత వృషభ రాశి వారికి కానీ, తులారాశి వారికి కానీ, మకర రాశి వారికి కానీ చాలా అద్భుతమైనటువంటి విజయాలు, అవి మామూలు విజయాలు కూడా కాదు. మీకు గృహాలు కొనుగోలు చేస్తారు, లేదా నిర్మాణం చేస్తారు, సంతానం బాగుంటారు, ఉద్యోగం బాగుంటుంది. ముఖ్యంగా వృత్తికారకుడు కదా శనిగారు. వృత్తిలో అనేక రకాలైనటువంటి అభినందనలు పెరగడము, ఆదాయం పెరగడము, ఆదాయ మార్గాలు పెరగడము, అభివృద్ధి జరగడము, పదోన్నతులు రావడము, ఇక ఎన్ని మంచి జరగాలో అన్ని మంచి జరుగుతూ ఉంటాయి. అద్భుతమైన కాలం ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా శనిగారి వల్ల అదృష్టం పొందే రాశులేవి అనేది చెప్పుకుందాం. శనిగారు ఇక్కడ మీనరాశిలోకి సంచారం ప్రారంభం అయిపోయింది, వచ్చేసారు ఆయన మార్చి 30వ తేదీన. అయితే ఇక్కడ శని ఎలా ఉంటారు అంటే జల తత్వం కలిగినటువంటి రాశి మీనరాశి. ఆ గ్రహంలో మందుడైనటువంటి శనిగారి యొక్క సంచారం నిదానంగా ఉంటుంది. అలాగే గురువు గారి యొక్క స్థానం కాస్త వినయ విధేయతలతో ఉంటారు. గురువు అంటే ప్రతి వాళ్ళకి ఒక గురుభావనే ఉంటుంది కదా, కాబట్టి ఇక్కడ కాస్త వినయ విధేయతలతో ఉంటారు. అలాగే ద్విస్వభావ రాశి కాబట్టి 2 రకాలైన ఆలోచనలతో కూడినటువంటి మనస్తత్వము, ప్రవర్తన ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే ఈ స్థానాన్ని ఏ రాశులైతే ప్రభావితం ఏ విధంగా చేస్తున్నాయో వాళ్ళకి 2 రకాల ఆలోచనలు వస్తాయన్నమాట. అలాంటి ఆలోచనలు వచ్చే విధంగా ఉంటాయి.
అయితే గురువు గారికి సముడు కాబట్టి శని ఇక్కడ సమఉజ్జీలు అన్నమాట, ఇద్దరు నువ్వా నేనా అన్నట్టుగా ఉంటారు. అయితే గురువు గారే ఒకంత గురుత్వం పొంది ఉన్నారు కాబట్టి ఇక్కడ శని గారు కూడా కాస్త వినయ విధేయతలతో ఉండేటట్టుగానే ఉంటారు. ఇక ఇప్పుడు ఏ ఏ రాశుల వారికి బాగుంటుందనేది చెప్పుకుందాం. వృషభ రాశి వారికి శని గారి యొక్క స్థితి లాభస్థానంలో ఉంది. చాలా అద్భుతమైన స్థితి ఇది. లాభస్థానంలో ఏ గ్రహం ఉన్నా కూడా వెనక్కి తిరిగి చూడకుండా లాభాలు ఇచ్చేస్తుంది, నష్టం అనే మాటే ఉండదు. ఈ వృషభ రాశి వారికి శని గారు ఏమవుతున్నారు అంటే యోగకారకుడు అవుతున్నారు. 9-10 స్థానాలకి అధిపతి అవుతూ యోగకారకుడు అవుతూ 11వ స్థానంలో ఉన్నారు. గురువుగారి రాశిలో ఉన్నారు. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అన్నమాట. పితృవర్గ రీత్యా బాగుంటుంది. అలాగే పిత్రార్జితాలన్నీ ఇప్పటివరకు ఏమన్నా ఆగిపోయినా కూడా అవన్నీ వచ్చేస్తాయి. ఉద్యోగ రీత్యా బాగుంటుంది. ఆదాయం పెరుగుతుంది. పదోన్నతి కలుగుతుంది. అనుకోని విధంగా అదృష్టాలు అబ్బి వీరు ఒక ఉత్తమమైన ఉన్నతమైన స్థానంలో కూర్చుని ఉంటారు. అంటే పదవి లభిస్తుంది, పదోన్నతి కలుగుతుంది. చాలా అద్భుతమైన విశేషాలు అన్నమాట. శనిగారు లాభంలో ఉన్నారంటే ఇంకా చూడనవసరం లేదు. పైగా ఆయన యోగకారకుడు అవుతూ ఉన్నారు. వృషభ రాశి వారికి అద్భుతమైనటువంటి పరిస్థితులు ఉంటాయండి. ఇప్పటి వరకు మొండిన పడిన పరిస్థితులు ఏమన్నా ఉన్నాయండి మాకు అసలు అవ్వట్లేదంటే అవన్నీ అయిపోతాయి. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. మాట చలామణి అవుతుంది. మీకే పెద్దపీట వేస్తారు. మీరు ఏ కార్యక్రమం చేపట్టినా అయిపోతుంది. అన్ని అనుకూలతలే. అటువంటి యోగకారకమైన గ్రహము 2.5 సంవత్సరాల కాలం మీనరాశిలో ఉంటూ వృషభ రాశి వారికి అధికమైనటువంటి ఫలాలను ఇస్తోంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. తులారాశి వారికి శని గారి యొక్క మార్పు చాలా అత్యద్భుతంగా ఉంది. ఇన్నాళ్ళు పంచమ స్థానంలో సంచరిస్తూ ఉన్నారు వారు. పంచమ స్థానంలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఏకపుత్ర యోగం చాలా వరకు అప్లై అవుతుంది. సంతానం లేని వాళ్ళకి వాళ్ళ జన్మ జాతక రీత్యా గ్రహస్థితులలో అనుకూలమైనటువంటి దశ అంతర్దశలు జరుగుతూ ఉండి వారు సంతానానికి యోగ్యులైనట్టయితే, అంటే ఆ వయస్సు ఉండాలన్నమాట. ఆ వయస్సు ఉన్నవారికి, సంతానం పొందేటటువంటి వయసు ఉన్నవారికి ఏకపుత్ర యోగాన్ని ఇచ్చి ఉంటారు ఆ సరికే. అది ఒక్కటి తప్ప ఇక మిగతా చాలా విషయాలలో చాలా ఇబ్బందులు పొంది ఉన్నారు వీరు. మరి ఇప్పుడు ఈ తులారాశి వారికి 4-5 స్థానాలకి అధిపతి అవుతూ 6వ స్థానంలో ఉన్నారు. ఇది కూడా యోగకారకమే. ఒక కేంద్రానికి ఒక కోణానికి అధిపతి ఒకటే గ్రహం అవుతూ ఉన్నప్పుడు వాళ్ళు యోగకారకులు అవుతారు. వాళ్ళు ఏ స్థానంలో ఉన్నా కూడా మేలు చేస్తూ ఉంటారన్నమాట. అయితే గోచారంలో మేలు అనేది కొంచెం తక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ గోచారంలో యోగకారకమైన గ్రహము గోచారంలో 6వ స్థానంలో ఉంది. 6వ స్థానం కూడా యోగకారకమే. అద్భుతమైన ఫలితాలు అన్నమాట. 6వ స్థానంలో ఇచ్చే గ్రహము ఎటువంటి ఫలితాలను ఇస్తోంది అంటే ఇప్పటి వరకు సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండండి అని చెప్తూ వచ్చాము. మాతృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండండి అని చెప్తూ వచ్చాము. ఇప్పుడు ఆ రెండిటిని పటాపంచలు చేసేసి ఆ ఇన్నాళ్ళు ఉన్నటువంటి ఓర్పుని చక్కగా దిగ్విజయంగా మంచి ఫలితాలు ఇవ్వడంలో ముందరకు వచ్చేస్తుంది అన్నమాట. మాతృవర్గ రీత్యా లాభాలు ఉంటాయి, అంటే సహాయ సహకారాలు ఉంటాయి, చక్కటి ఆదరణ ఉంటుంది. ఇప్పటి వరకు ఏ వ్యతిరేక భావాలు ఉన్నా కూడా అవన్నీ మానిపోయి చక్కటి ఆత్మీయతాభావం ఉంటుంది. సన్మార్గంలో వెళ్తారు వారు వీరు కలిసి. ఒక మిత్రత్వం ఉంటుంది. అలాగే స్థిరచరాస్తుల వృద్ధి కొరకు ఇన్నాళ్ళు చేసిన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు అనుభవంలోకి వచ్చి స్థిరాస్తులు పెరుగుతాయి, చరాస్తులు కూడా పెరుగుతాయి, ధనము పెరుగుతుంది, రుణాలు అందుబాటులోకి వస్తాయి. పూర్వం పాత బాకీలు ఏమన్నా ఉంటే తీర్చేస్తారు. అలాగే స్వగృహ నిర్మాణం జరుగుతుంది. సంతానం అభివృద్ధి చెందుతుంది. రోగాలు నొప్పులు ఏమన్నా ఈ తులారాశి వారు ఇప్పటి వరకు అనుభవిస్తూ ఉంటే అవన్నీ తగ్గిపోయి చక్కగా ఆరోగ్యవంతులు అవుతారు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేయడానికి అవకాశాలు ఉంటాయి. మనోసంకల్పం నెరవేరుతుంది. కలహాలు తగ్గిపోతాయి, దుఃఖాలు తగ్గిపోతాయి. అధికమైనటువంటి ఉత్సాహం వస్తుంది. మామూలుగా ఉండదు ఆ ఉత్సాహం. అద్భుతమైనటువంటి ఉత్సాహాన్ని ఇస్తారు. ఏ పని పట్టుకున్నా విజయ అవకాశాలు వస్తూ ఉంటాయి వీరికి. ఇక ఇంత మంచి ప్రతిభ కలుగుతూ ఉన్నప్పుడు ఎవరైనా ఉత్సాహం లేకుండా ఎలా ఉంటారు? అట్లాంటి ఉత్సాహాన్ని ఇస్తారు. కీర్తి ప్రతిష్టలను ఇస్తారు, ప్రశంసలను ఇస్తారు. పెద్దల పట్ల గౌరవాభిమానాల్ని ఇనుమడింపజేసేటట్టుగా చేస్తారు. చాలా అదృష్టవంతమైన కాలం అని చెప్పచ్చు.
మకర రాశి. ఇక మకర రాశి వారికి ఏలినాటి శని పూర్తిగా వెళ్ళిపోయి పూర్తిగా అదృష్టవంతమైన కాలం. అంటే ఈ రాశికి, మకర రాశికి వెనకాల ధనుసు రాశిలో ఉన్నప్పుడు ఏలినాటి శని ఉంటుంది. అలాగే మకర రాశి తరువాతి రాశి అయినటువంటి కుంభరాశిలో శనిగారి సంచారం ఉన్నప్పుడు ఏలినాటి శని ఉంటుంది. ఈ మధ్యలో మకర రాశిలో శనిగారు సంచరిస్తున్నప్పుడు కూడా ఏలినాటి శని ఉంటుంది. అంటే 3 పాదాలలో సంచరిస్తూ ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, ఆటంకాలు, ఎన్ని రకాల మనిషిని పీల్చి పిప్పిని చేయాలో అన్ని రకాలుగా చేసేసి ఉంటారు. ఈసరికే మకర రాశి వాళ్ళు చాలా చాలా పడి ఉన్నారు. మనము కూడా ఎంతో చెప్పాం, ఓర్పు కలిగి ఉండాలి. గురుబలం లేనప్పుడు శనిగారి దుష్టఫలం ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది, కాబట్టి ఓర్పుతో ఉండండి, పరిహారాలు చేసుకోండి అని ప్రతి వారము చెప్తూనే ఉన్నాను. శనిగారి యొక్క ఈ స్థితుల గురించి ఎపిసోడ్స్ చేసినప్పుడల్లా చెప్తూనే ఉన్నాను. మరి ఇప్పుడు చాలా ఆనందకరంగా 2025వ సంవత్సరం ఎంతటి ఆనందాన్ని తెచ్చిస్తోందంటే మకర రాశి వారికి తృతీయ స్థానంలోకి వెళ్ళిపోతున్నారు శనిగారు. మొదటి 3 నెలలలోనే, ఇంకా చెప్పాలి అంటే 3 నెలలలో వెళ్ళిపోతున్నారు అంటే గ్రహము చివరికి వచ్చేసింది అనమాట. రాశి చివరికి వచ్చేసింది అంటే కుంభరాశి చివరికి వచ్చేసింది. 26 డిగ్రీల దగ్గర ఉంటారు ఈ 3 నెలల కాలము. ఇలాంటిది కొంచెం గ్రహం వీక్ అయిపోతుంది అనమాట, బలహీన పడిపోతుంది, వృద్ధ గ్రహం అయిపోతుంది కదా. అందువల్ల దుష్ట ఫలితాలు తగ్గిపోతాయి. ఇక తృతీయ స్థానంలోకి వెళ్ళినప్పుడు చాలా అద్భుతమైన ఫలితాలు. ఇప్పుడు ఈ 3 రాసుల్లోనూ ఉన్నప్పుడు ఏవైతే బాధలు పడ్డారో గృహము రీత్యా కానీ, గృహ నిర్మాణ విషయంలో గాని, అన్నదమ్ముల సహాయ సహకారాల విషయంలో గాని, మాతృవర్గ విషయంలో గాని, ఉద్యోగ విషయంలో గాని, కుటుంబ విషయంలో గాని, ఆర్థికపరమైన చికాకుల విషయంలో గాని, శారీరకమైనటువంటి ఇబ్బందుల విషయంలో గాని, కొత్త పనులు ఏమన్నా మొదలు పెట్టినప్పుడు అవి సరిగా అనుకూలమైన స్థితిలో లేకుండా ఉండడం గాని, ఖర్చులు ఎక్కువ ఉండే విషయంలో గాని, యాక్సిడెంట్స్ అయిన విషయంలో గాని, మీరు ఏ విషయాన్నైనా తీసుకోండి, 0 అంత ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు అవన్నీ కూడా పాజిటివ్లోకి వచ్చాయి, కంప్లీట్ పాజిటివ్. ఇక తృతీయ స్థానంలోకి వచ్చినప్పుడు గృహ నిర్మాణం చేపడతారు, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి, మాతృవర్గ రీత్యా సహాయ సహకారాలు ఉంటాయి, ఆనంద అభివృద్ధి జరుగుతుంది, వెలకట్టలేని ఆనందం పొందుతూ ఉంటారు. మీరు అసలు ఇన్నాళ్ళు ఎలా గడిచింది మాకు 7.5 సంవత్సరాలు అంటారు. ఈ వక్రత వల్ల కానీ, మళ్ళీ రుజుమార్గం వల్ల కానీ కనీసం అంటే 8 సంవత్సరాలు బాధపడ్డారు. మరి ఇంత బాధలు అనుభవిస్తున్న వారికి ఇప్పుడు 2025వ సంవత్సరం నుంచి ఎంత ఆనందాలు కలుగుతాయండి శనిగారి వల్ల? అది మాటలైన విషయమా? 8 సంవత్సరాలు పూర్తి అధాపాతాళానికి వెళ్ళిపోయినట్టుగా ఉన్నటువంటి మకర రాశి వారికి ఇప్పుడు ఎండమావుల్లో ఒయాసిస్సులు దొరికినట్టే. అంత అదృష్టవంతమైన కాలం అన్నమాట. మరి ఇచ్చేటటువంటి అభివృద్ధి ఎలా ఉంటుందంటే ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లి కూర్చోబెడతారు. ఉద్యోగంలో మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు, ఉన్నత స్థితులు, పదోన్నతులు, అలాగే మీ మాట చలామణి అవుతుంది, మీ కార్య సాఫల్యత, మీ మానసికమైన ధైర్యం, ఏ దానికైనా ధైర్య సాహసాలతో నిర్ణయాలు తీసుకోవడము, దానికి సంబంధించి పనులు చేయడము, ఉత్సాహవంతంగా విరోచితంగా పోరాడి ఆ పనుల యొక్క విజయాన్ని తెచ్చుకుంటారు మీరు. ఇంతటి అదృష్టవంతమైన కాలం మకర రాశి వారికి 2025వ సంవత్సరంలో పట్టబోతోంది. వీరు సంవత్సరం ప్రారంభం నుంచే ఆనందంగా ఉండొచ్చు, అది తెలియజేస్తూ ఉన్నాను. అన్ని విధాలా కూడా ఆనందకరమైన సమయం, అదృష్టం వరించబోతున్నటువంటి ఈ 3 రాశుల వారికి కూడా శుభాభినందనలు తెలుపుతూ ఉన్నాను. నమస్కారం.